బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సీ అంశంపై నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన దీక్షా కార్యక్రమం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే విష్ణుపై దాడికి యత్నించారని వైసీపీ ఆరోపించగా ధర్నా కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సీ అంశాలపై నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన దీక్షా కార్యక్రమం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేరుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే విష్ణుపై దాడికి యత్నించారని వైసీపీ ఆరోపించగా ధర్నా కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా సమాచారం. వైఎస్ఆర్ కార్యకర్తలు